మరి ఈరోజు ఉత్తర నక్షత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర సందర్భంగా మనం అందరం కూడా అయ్యప్పగిరి ప్రదక్షిణ చేసుకొని పూర్తి చేసుకొని ఇప్పుడే వచ్చినాము. మరి కుట్లలో కొన్ని వేల మంది ఉన్నారు, దాదాపు 1,00,000 పై చిలుకున్నారు. మరి పరిసర ప్రాంతాల్లో అందరూ కలుపుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వారందరికీ కూడా దక్కనటువంటి భాగ్యము మీ అందరికి దక్కింది. ఎందుకంటే ఎంతోమంది కొండగట్టుకని అరుణాచలం అని చెప్పి గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని వస్తున్నారు. మరి ఇక్కడ మన అయ్యప్ప గుట్ట అనేది ఎంతో మహిమాన్వితమైంది. మనం ప్రతి నెల కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామితో పాటు జ్ఞాన సరస్సు మాత, శనిచ్చర స్వామి, అలాగే గోశాల ఉన్నది, ఆంజనేయ స్వామి, రాహుకేతు సహిత శనిచ్చర దేవాలయము, మరి అతి త్వరలో ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయం కూడా నిర్మాణము చేసుకోవడానికి కొరకు మొన్ననే నిర్మాణ పనులు ప్రారంభించినాము. మరి ఎంతో మహిమాన్వితమైన ఎందుకు చెప్తున్నామంటే కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ అయ్యప్ప శరణఘోష, ఎక్కడైతే నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో, ఎక్కడైతే గోమాతలకు పూజ జరుగుతుందో ఆ క్షేత్రము భవిష్యత్తులో ఒక అతి పెద్ద క్షేత్రంగా విరాజిల్లుతాయని చెప్పి ప్రగాఢ విశ్వాసము. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల మంది స్వాములు ఇక్కడ నామస్మరణ స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ నామస్మరణ చేస్తున్నారు. మరి మనము ఏకంగా చేస్తే ఒక రకంగా ఫలితం ఉంటుంది, అదే సామూహికంగా చేస్తే మరి ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పి వేదాలు చెప్తున్నాయి మనకు. మరి కాబట్టి ఏ కార్యక్రమమైనా కూడా సామూహికంగా చేస్తే ఫలితము రెట్టింపు ఉంటుందని చెప్పి ప్రగాఢ విశ్వాసము మనందరికీ. కాబట్టి మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మీ పక్కన ఉన్న వాళ్లకు, మీ ఇంటి పక్క వాళ్లకు చెప్పి ప్రతి నెల ఒకరోజు 1 గంట సేపు సమయము అయ్యప్ప దేవాలయాన్ని కేటాయించి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని మీతో పాటు ఒక జంటను తీసుకొచ్చినట్టయితే వాళ్లకు వచ్చే పుణ్యంలో మీకు కూడా కొంత భాగం వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే మీతో పాటు ఒక 2 స్వాములను తొలకరండి. అలా తొలకొచ్చినట్టయితే ఎంతో గొప్పగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంటుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చేసినందుకు ప్రతి నెల కూడా వస్తున్నారు స్వాములు. కతలాపూర్ నుంచి, మన మాదాపూర్ నుంచి, సంగం నుంచి, నాగులపేట నుంచి, మరి జైత్యాల నుంచి కూడా వస్తున్నారు. మరి ఈ రోజుకు ఇంతింతే బట్టుడింతే అన్నట్టుగా ఈ గిరి ప్రదక్షిణ మరింత పెరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా అయ్యప్ప స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ స్వామి ఓం శ్రీ స్వామి